చందా సత్రంగా మారుస్తారా? దాతల అన్నం గిన్నెలను అమ్మేస్తారా? జీవకారుణ్య సంఘాన్ని ఏం చేయబోతున్నారు? కారుణ్యాన్ని మిగులుస్తారా? పందిరి మహాదేవుని పందిరి ఉంటుందా? 10 మందికి నీడనిస్తారా? కందుకూరిని మరచేలా చేస్తున్నారా? అందుకే ఆయన పేరు ప్రస్తావించడం లేదా? మరి కందుకూరి ఆస్తుల పరిస్థితి ఏంటో? దాతలు రాజమహేంద్రవరం నగరంలో పలు ధార్మిక సంస్థలకు ఇచ్చిన ఆస్తులు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? వేదంలా ఘోషించే గోదావరి తీరం అంటే ఆకలి తీర్చే అక్షయపాత్ర కళ్ల ముందు కదలాడుతుంది. ఆ నదీమ తల్లి ఏనాడు బీడు భూముల్ని తన బిడ్డల్లా సాకిందో ఆనాడే ఆకలి అనే పదానికి ఆనకట్ట పడిపోయింది. అందుకే గోదావరి తీరం దయార్థ హృదయం. అన్నార్తులను ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ప్రజల ఆత్మ బంధువుల్లా భావిస్తారు. గుప్పిడి మెతుకులు పెట్టడమే పిడికెడు ఆత్మగౌరవంగా ఈ తీరవాసులు భావిస్తారు. వేడుకైనా విశేషమైన విజయమైన తమ సంతోషాన్ని కాలే కడుపులతో పంచుకోవడానికి వండివార్చిన పదార్థాలతో గోదావరి అంతా కలయిదిరుగుతారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ తీరంలో కొందరు పెద్దలు గద్దల్లా మారారు. కోటిలింగాలు కొట్టుకుపోయినా వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అన్న యుగ సంస్కర్త కందుకూరి గారి ఆస్తులు అన్యక్రాంతం చేసిన చందానే ఇప్పుడు కాలే కడుపుల కోసం దయార్థ హృదయాలు దాతృత్వంగా కేటాయించిన సుమారు ఎన్నో ఎకరాల భూమిని కొందరు పెద్దలు బాధ్యతలేని అధికారులు గద్దల్లా తన్నుకుపోవడానికి గోదావరి తీరంలో పైరవి స్వైరవిహారం చేస్తున్నారో పూర్తి కథనాల్ని మీ విఎస్బి టీవీలో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాం. దయచేసి మీరు మాకు సహకరించండి. మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందించండి. ఇక్కడ మన రాజమండ్రికి లేదా అన్నపూర్ణగా పిలువబడే గోదావరికి ఈ తీరానికి మంచి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలనే తప్ప మరో ఉద్దేశం కాదని అనవసర కామెంట్స్ చేయకుండా ఉపయోగపడే విధంగా సలహాలు సూచనలు ఇమ్మని మిమ్మల్ని సవినీయంగా మనవి చేస్తున్నాం. దయచేసి గమనించండి. పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే. ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విఎస్బి టీవీ సిద్ధంగా ఉంది. ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు, కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే. దయచేసి గమనించండి.